నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యనమల దివ్య సుపరిపాలనకు జై కొడుతున్న వైసీపీ శ్రేణులు, పోటాపోటీగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు. నర్సీపట్నంలో మహారాజా కోఆపరేటివ్ నూతన బ్రాంచ్ ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ధనుర్మాసోత్సవాలకు అంకురార్పణ, సత్యదేవుని సన్నిధిలో మెట్లోత్సవం. రాజమండ్రిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయం ప్రారంభించిన కాశీభట్ల. వైసీపీ నుంచి వలసల పరంపర కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నాటికి తొండంగి మండలం వైసీపీని కనుమరుగు చేసే దిశగా తెలుగు తమ్ముళ్లు టీడీపీ ద్వారాలు తెరిచారు. పోటాపోటీగా వైసీపీ శ్రేణులు టీడీపీలోకి చేరుతున్నారు. ఇవాళ తొండంగి మండలం పైడికొండ గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. పల్లె ప్రగతి ప్రభుత్వ విప్ యనమల దివ్య సారథ్యంలోనే సాధ్యమన్న నమ్మకం మూటగట్టుకున్న వైసీపీ శ్రేణులు టీడీపీ పంచన చేరుతున్నారు. తొండంగి మండలంలో వైసీపీ శ్రేణులు మూటగట్టుకుని టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కోడిగడితే సుపరిపాలకురాలు యనమల దివ్య ఏడాదిన్నర పాలనలో ఏ పల్లెకెళ్లినా సిమెంట్ రోడ్లు, పక్కా డ్రైన్లు వంటి అభివృద్ధి పనులు పులకరించిన వైసీపీ గ్రామ నాయకులు యనమల నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పైడికొండ గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పైడికొండ గ్రామ టీడీపీ అధ్యక్షుడు జాగు గోవిందు, సర్పంచ్ నరిసే వీరాస్వామి, పంపా ప్రాజెక్టు వైస్ చైర్మన్ మేడిశెట్టి శ్రీను, నరిసే పకీరురావు ఆధ్వర్యంలో 100 మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సమిష్టి కృషితో గెలుపు సునామీ సృష్టించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నరహరశెట్టి సూర్యప్రకాష్ కూడా పాల్గొన్నారు. గత 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ఆర్థిక సేవలలో ముందంజలో ఉన్న మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను సోమవారం నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. బ్యాంక్ 11వ శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో మహారాజా బ్యాంక్ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందని కొనియాడారు. నాడు నాటిన మొక్క నేడు వృక్షమై 11 శాఖలతో సుమారు 500 కోట్ల టర్నోవర్తో 5,000 మంది సభ్యులతో విజయవంతంగా నడుస్తూ ఉండడం ఆనందదాయకం
దాయకమన్నారు. మాకవరపాలెం ప్రాంతంలో రాబోయే పరిశ్రమలు, టౌన్షిప్ల వల్ల ఆర్థిక లావాదేవీలు మరింత పెరుగుతాయని, ఈ అవకాశాన్ని బ్యాంకు సద్వినియోగం చేసుకుంటూ సామాన్యులకు, డ్వాక్రా మహిళలకు, చిన్న వ్యాపారులకు అండగా నిలవాలని స్పీకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, ప్రముఖ వ్యాపారవేత్త మరియు సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరు వెంకటరమణ, మహారాజా బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం కృష్ణంరాజు పాల్గొన్నారు. మరి ఈరోజు మన నర్సీపట్నంలో మన మహారాజా అర్బన్ బ్యాంక్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరూ చేసి ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా వచ్చారు. వీరు చైర్మన్ గారు కృష్ణరాజు గారు, ఇతనే ఫౌండర్ ఈ బ్యాంక్. అంటే వాస్తవం చెప్పాలి, నిజం చెప్పాలంటే ఫౌండర్ అయినప్పటికీ కూడా అశోక్ గజపతిరాజు గారి ప్రోత్సాహంతో కుటుంబ సభ్యులు, అందరూ కూడా కుటుంబ సభ్యులాగా ఉండి వారి సహకారంతో, వారి ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు. ఈ బ్యాంక్ ఫస్ట్ నర్సీపట్నంలో 11వ బ్యాంకు, అంతే కదండి, 11th బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేశాను. అశోక్ గారు, ఇదే ఫోటో, అశోక్ గారు, నేను ఎప్పుడండి 2010 5 మే 2000 సంవత్సరంలో ఓపెన్ చేసాం ఫస్ట్ బ్రాంచ్. 25 years లో అంచెలంచెలుగా ఎదుగుతూ బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ పొంది బ్యాంక్ ఒక రెప్యుటేషన్ తీసుకొచ్చారు. మహారాజా బ్యాంక్ అంటే ఒక నమ్మకమైన బ్యాంక్ అన్నటువంటి పేరు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ 11th బ్యాంక్ ఇది ఇక్కడ మన నర్సీపట్నం ఓపెన్ చేయడం నాకు ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తాతారావు గారు, మా ఇద్దరికి చిరకాల మిత్రులు, అలాగే ఇదే సెంట్రల్ బ్యాంక్ కి ముందు రాజు గారు కూడా చైర్మన్ చేశారు. కోరుకొండ సైనిక్ స్కూల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా. అటువంటి స్కూల్ ఆ రోజులు పడుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మేము స్కూల్ ఇస్తాం, ల్యాండ్ ఇవ్వమంటే ఎంత ల్యాండ్ అది ఒక 3 సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. ఎవరన్నా ల్యాండ్ ఫ్రీగా ఇస్తే నేను స్కూల్ ఇస్తాను. 3 ఎకరాలు ప్యాలెస్ అండి, ప్యాలెస్ అండి. ప్యాలెస్ తో పాటు 340-350 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేదండి కోరుకొండ సైనిక్ స్కూల్ కోసం. అది వన్ ఆఫ్ ది బెస్ట్ సైనిక్ స్కూల్ ఇన్ ఇండియా. అటువంటి ఎడ్యుకేషన్ కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి మహనీయుడు అశోక్ గారు. ఆ మహనీయుడితో ఆశీర్వాదం కూడా ఈ బ్యాంక్ ఉంది, ఉంది. అంత మహనీయుడితో ఆశీర్వాదం కూడా ఉంది. అంచేత బ్యాంక్ అభివృద్ధి చెందాలి, 10 మందికి ఉపయోగపడాలి. బ్యాంక్ పడడం గొప్పతనం కాదు, బ్యాంక్ ద్వారా 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి బాగుపడాలా, 10 మంది వ్యాపారాలు చేసుకోవాలా, ఆ వ్యాపారస్తులు మళ్ళీ 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అటువంటి పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాశీభట్ల రామసూర్యనారాయణ డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కావడానికి విచ్చేసిన సంఘ అధ్యక్షులు సూర్యనారాయణ రాజమండ్రి ఆర్బీ గెస్ట్ హౌస్ వద్ద నిర్మించిన సంఘం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. సూర్యనారాయణ మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగులకు 25,000 కోట్ల బకాయిలు ఉండగా ఈ ప్రభుత్వంలో ఆ బకాయిలు 35,000 కోట్లకు పెరిగాయన్నారు. ప్రభుత్వం బకాయిల గురించి బడ్జెట్లో ప్రస్తావించడమే తప్ప బడ్జెట్లో కేటాయింపులు మాత్రం చేయడం లేదన్నారు. వచ్చే బడ్జెట్లో అయినా బకాయిలు చెల్లించేందుకు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. మా సంఘం ఈ దేశంలోనే ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకతని పొందినటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి సంఘం. ఆఫీస్ సబార్డినేట్ అంటే అట్టడుగు స్థాయి ఉద్యోగి, 4వ తరగతి ఉద్యోగి దగ్గర నుంచి ఆర్డీఓ స్థాయి, కలెక్టర్ స్థాయి వరకు అందరూ కూడా సభ్యులుగా ఉండగలిగే అవకాశం ఉన్నటువంటి ఏకైక గుర్తింపు పొందిన సంఘం, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘం. ఈ రకంగా అన్ని తరగతుల ఉద్యోగులు, అన్ని శాఖల ఉద్యోగులు ఒకే సంఘంలో ఉండేదానికి భారతదేశంలో ఏ సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన దాఖలా లేదు. ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మా సంఘం ఆ రకంగా గుర్తింపు పొందిందనే విషయం ప్రప్రథమంగా తెలియజేస్తూ, ఆ రకంగా ఈ రాష్ట్రంలో అటెండర్ దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారి, డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రాతినిధ్యంతో, సభ్యత్వ ప్రాతినిధ్యంతో దాదాపు 1,70,000 మంది నేటికి పెయిడప్ మెంబర్స్ రుసుము కట్టి నమోదు చేసుకున్న సభ్యత్వ సంఖ్యతో అతిపెద్ద
కేంద్ర పాలిత ప్రాంతం యానం రీజెన్సీ కళాశాలలో శ్రీ గురుదత్త బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకి సంస్కృతంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్కృత భాషను అభ్యసించడంతో పాటు అష్టావధానం చేసిన ఇంజరం గ్రామానికి చెందిన 13 ఏళ్ల నరసింహదేవర జయలక్ష్మి విద్యార్థులకు దేవభాష సంస్కృతం ప్రాముఖ్యత, అష్టావధాన విశేషాలను వివరించారు. మధున పంతుల సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి బ్రాహ్మణ సేవా సమితి జాయింట్ సెక్రటరీ మధున పంతుల బుచ్చిరామశాస్త్రి, టీవీఎస్ఎస్వి ప్రసాదరావు, సిఎస్ఆర్ కృష్ణమూర్తి, రీజెన్సీ కళాశాల ప్రిన్సిపల్ మార్తాండ ప్రసాద్, సేవా సమితి ఉపాధ్యక్షుడు పెద్దింటి లక్ష్మణ ప్రసాద్, దాట్ల దేవదానం రాజు, నాగభట్ల బుజ్జి బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రహించాం, చాలా తప్పు చేశాం మనం. సరస్వతి భృంగషండం చలచారుషుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం వితద్భంగచండం శివప్రేమపింగం భజే వక్రతుండం శ్రీ మహాగణాయ నమః. నిన్న జరిగిన అష్టావధానంలో ఒక పెద్ద ఒక వృక్షకుడు ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి అస్సలు ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి సెకండ్ థాట్ కూడా ఏమీ లేకుండా వెంటనే అద్భుతమైన ఆన్సర్ చెప్పింది. అసలు ఎవరు కూడా ఊహించము. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుళ్ళకి ఎందుకు మీసాలు ఉండవు అని ఒక ఆయన అడిగారు. అసలు ఏం సమాధానం చెప్తుందని చెప్పి అందరూ ఇంకా అసలు కనీసం ఊపిరి కూడా పీల్చుకోకుండా తను సమాధానం చెప్పింది. ఏమని చెప్పిందంటే, దేవుడు ఎవరికి కూడా తామస గుణం ఉండదు, అంటే కోప ప్రవృత్తులు ఉండదు. ఎప్పుడు కూడా అందరూ బాగుండేటువంటి మంచి ఆలోచనతో ఉండి దేవుడు అంతే కదా. వాళ్ళకి ఏం కోపం ఉండదు, మనం తప్పు చేసినా కూడా వాళ్ళకి ఏం కోపం ఉండదు. ఆలోచనతోటి అనుకోకుండా అమ్మవారి దేవాలయ జగద్గురు కటాక్షంగా పరిస్థితులు కూడా కన్సల్ట్ చేయాలి. అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం కేసనకుర్రుపాలెం క్షత్రియ పరిషత్ ప్రాంగణంలో పెన్మత్స గోపాలకృష్ణం రాజు అధ్యక్షతన హిందూ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ఆధ్యాత్మికతే హిందూ సమాజానికి బలం, ఐక్యతకు మూలమని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ముమ్మిడివరం ఖండ సంఘచాలక్ పెన్మత్స గోపాలకృష్ణంరాజు మాట్లాడుతూ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుసులూరి ప్రభాకర, సుబ్బారావు, సాగిరాజు, బాబిరాజు, గాదిరాజు, వెంకట సత్యనారాయణరాజు, ముదునూరి శ్రీనివాసరాజు, రాయపరెడ్డి రామ బ్రహ్మానందరావు, ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక బొంతు కనక రావు, ఏలూరి రాంబాబు, సలాది శ్రీనివాసరావు, బొక్క లక్ష్మీనారాయణ, గోలకోటి వెంకటరెడ్డి, మామిడాల వీర వెంకట సత్యనారాయణమూర్తి, బొందలు వంశీయాళ్ల తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, శబరి భక్తురాలు మనం పొంగిపోతున్నాం. గుహుడు భక్తుడు. భారతీయ మహర్షులు ఏం చెప్తున్నారు అంటే, శబరి స్థానం మాత్రమే కాదయ్యా, నువ్వు సాధన చేసినట్లయితే నువ్వు కేవలం పరమాత్మ స్వరూపంగా నిలబడగలవు. స్థానంలోనే కాదు, రాముడి స్థానంలో కూడా నువ్వు నన్ను బట్టి. అక్కడ అయ్యాజీ వేమ వారు వచ్చారు. వారు అక్కడ రాజోలు శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. వారు ఒక మాట చెప్పారు నాకు, స్వామి ఒక అద్భుతం జరిగింది మా ప్రాంతంలో, అది చెప్పాల్సి ఉన్నాము, అయితే సంక్షిప్తంగా చెప్పేయండి అన్న. మేము మహానుభావులైనటువంటి ఈ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, ప్రచారకులు దేశం మొత్తం మీదన ఇంచుమించుగా 153,000 అంతే కదా స్వామి, ఇలాంటివి సభలు పెట్టాలి అని నిర్ణయం తీసుకుంటే ప్రకృతి ఎలా సహకరిస్తోంది అంటే, ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో అసలు ఇక్కడ జనం ఒక 20 మంది 10 మంది పొట్టమని వస్తారా అనే చోట్ల కూడా ఇలా 100 మంది కూర్చోబెడుతోంది అంటే భగవంతుడి ఆశీర్వాదం ఆర్ఎస్ఎస్ మీద ఉంది. భగవంతుడు ప్రకృతి సహకారం ఉన్నది. ఎందుకోసం ఇట్లా జరుగుతోంది అన్నట్లయితే ధర్మము. అదే మనం ధర్మంగా చూడగలిగినట్లయితేనే
మనము ఆరోగ్యంగా ఉంటాము, మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నా కోరికలు తీర్చేవాడా, కేవలం నేను ధర్మకర్మానుష్ఠానం చేయను, కేవలం నా కోరికలు తీరటం వరకే నేను దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాను అన్నట్లయితే దాని వలన ఏమవుతుంది అంటే, భగవంతుడు పరమాత్మ భగవద్గీతలో అంటున్నాడు, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యత్ ప్రయాతి సమద్భావం యాతి యత్ర సంశయ. ఆయన ఏం చెప్తున్నాడంటే, అంత్యకాలంలో ఎవరైతే నన్నే స్మరిస్తున్నారో, పదం జాగ్రత్తగా వినాలి, వారు నన్నే పొందుతున్నారు. స్మరిస్తున్నారు, కేవలం నామంగా చెప్తున్నారు కాదు, జాగ్రత్తగా పట్టుకోండి. మనందరం ఎక్కడో మర్చిపోతున్నాము. కాసేపు కనపడబోతే విలవిల్లాడిపోయేటువంటి ఆ పసివాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందో స్వామివారు చిన్న కథలు కూడా చెప్పారు. కానీ చాలా పెద్ద దాంట్లో అర్థం ఉంది. ఇదంతా మనం అనుభవిస్తున్నాం, తెలియదే కాదు. ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి. ధనుర్మాసం సందర్భంగా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అధికారులు మెట్లోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం కొండ దిగువన మెట్ల మార్గం వద్ద దేవస్థానం ఈవో వెంట్ర త్రినాథరావు దంపతులు మరియు చైర్మన్ ఐవి రోహితుల ఆధ్వర్యంలో అర్చకుల స్వామి అమ్మవార్లకు ప్రత్యేక వైదిక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భక్తుల సమక్షంలో మెట్ల మార్గం నుంచి మెట్టుమెట్టికి బొట్లు హారతులు పెట్టుకుంటూ జై సత్యదేవ అంటూ స్వామివారి ప్రధానాలయానికి తీసుకువెళ్లి ఈ మెట్లోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం యథాతథంగా కొనసాగుతుందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా వైసీపీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, పిల్లకాకుల కావుకేకలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వాసంశెట్టి సత్యంతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవెల్లి శివ, ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, కంచుమర్తి బాబురావు, కాటె సుబ్రహ్మణ్యంలు మీడియాతో మాట్లాడారు. అంటే పార్టీ అంతమైపోతుంది. ఎందుకంటే కూటమి అనుక్షణం ప్రజల తరఫున పనిచేస్తూ ప్రజలు మన్నన పొందుతూ ఉన్న సమయంలో ఏదో రీతిలో మనకి ప్రజల్లోకి వెళ్ళాలి. మరి మొన్నే పీపీపీ అనేటువంటి విధానం, మెడికల్ కాలేజీ, ఆ మెడికల్ కాలేజీ అనేటువంటి అంశాలను కూడా మీరు తీసుకొచ్చి సంతకాలు పెట్టించారు. దాంట్లో పూర్తిగా మీరు విఫలమయ్యారు. సరే, ఇది కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు చేస్తున్నటువంటి ఏదైతే అసత్య ప్రచారం ఉందో, ఈ అసత్య ప్రచారం అనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆ రోజు మీరు ఏం మాట్లాడారో ఈ రోజు ఏం మాట్లాడతారో కూడా
ఖచ్చితంగా మీరు చూస్తారు. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు పాలనలో కూటమి నాయకులు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యుల్లో ఆధ్వర్యంలో ఈ 18 నెలల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. దీనికి కారణం మా సోదరులు చెప్పారు ఒక పాయింట్, ఎవరి హక్కు వాళ్ళకి భంగం కలగకుండా గత పాలనలా కాకుండా కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. కానీ ప్రజలు సంతోషంగా ఉండడం చూడలేని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక అంశాన్ని ఎజెండాగా తయారు చేసుకుని, ఎందుకంటే ఈ 18 నెలల నుంచి వీరికి సుభాష్ గారి మీద మాట్లాడడానికి కానీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి కానీ ఏ విషయాలు లేవు. ఎందుకంటే ఇక్కడ సంక్షేమం ఒకవైపు, అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ఎవరి స్టాండ్ వాళ్ళు చెప్పారు, ఏదో మాట్లాడారు. ఇంకా పోతే మన పిల్లి సూర్యప్రకాష్ గారు, ఆయన ఏంటి అన్నది ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళిపోతుంది అన్న ఒక ఇది జనాల్లోకి ఆయన రాజకీయ స్వలాభం కోసం దాన్ని వేరే విధంగా చిత్రీకరించు దాన్ని ఆర్టీఓ ఆఫీసు మొన్న 2 రోజుల క్రితం మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే ఉందో ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళదో ఇది అని చెప్పడం జరిగింది. కానీ ఈయన ప్రతి ఒక్కరికి అనకాపల్లి పట్టణంలో ఎడతెగని జ్ఞాపకాలు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. స్థానిక వివేకానంద హాల్లో సాహితీ ప్రియుల ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కోరాడ అప్పలరాజు స్వీయ రచనలో ఎడతెగని జ్ఞాపకాల్లో అనే పుస్తకాన్ని డాక్టర్ సత్యవర్తి విష్ణుమూర్తి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు, అనకాపల్లి ఎంఈఓ కోటేశ్వరరావు, పృథ్వీరాజ్, మువ్వల రాంబాబు పుర ప్రముఖులు పాల్గొని జయప్రదం చేశారు. రచయిత అప్పలరాజుకి ఆశీస్సులు అందజేశారు. సక్సెస్ అయ్యేది ఆయన అందరితో ఉంటే మనం చూసాం తెలియజేసే విధానమే ఒకరి తల్లిదండ్రులకి, గురువులకి, వ్యక్తులకి, పెద్దలకి అన్నింటినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పుస్తకాలు అది ఒక వ్యక్తి యొక్క సంస్కృతి అని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఎప్పుడైనా చూస్తూ ఉన్నాను ప్రజలు మాట్లాడారు. శ్రీశ్రీ సాహిత్య శైలి మాత్రం ఉంది. మరి అంశాలు కూడా సమాజాన్ని కలిగించే నేను సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు వాటిని ఆలోచించే విధానాన్ని కానీ అందరూ మాట్లాడలేని వాళ్ళని విద్యార్థులు కానీ దేశం కానీ ఇవన్నీ మాట్లాడేటప్పుడు నిజంగా సహజంగా నేను పరిస్థితులు అర్థమైపోయాయి. సాధించాలి నేనైతే ఒకరి కోసం స్థాయిలో మాట్లాడలేదు కాబట్టి మరి ఒకటి అనకాపల్లి గవరపాలెం శ్రీ గంగపరదేశం ఆశ్రమ ప్రాంగణంలో ఎస్టీ గ్రూప్ చైర్మన్ శ్రీ గురుభవాని, కాండ్రిగుల శ్రీరామ్, గురుభవాని మద్దాల శ్రీను ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ 31వ చండీయాగ మహోత్సవాలు దేదీప్యమానంగా చేశారు. చండీయాగ మహోత్సవాలలో భాగంగా శ్రీ గంగపరదేశం ఆశ్రమంలో ఎస్టీ గ్రూప్ అధినేత గురుభవాని, కాండ్రిగుల శ్రీరామ్, సంతోష్ కుమారి దంపతుల సారథ్యంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నిమజ్జన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని నిలబెట్టి గవరపాలెం పురవేతుల గుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగించారు. అనంతరం ఏటికొప్పాక ఏలూరు కాలువలో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు, మహిళలు, శ్రీ గంగపరదేశం ఆశ్రమ భవానీ భక్తులు పాల్గొన్నారు.
జై భవాని జై జై భవాని. శ్రీ గంగపరదేశం భవన భక్తుల ఆధ్వర్యంలో 31వ చండీయాగ మహోత్సవంలో భాగంగా ఈరోజు ముగింపు మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారికి మహానైవేద్యంతో ఈ యొక్క ఉత్సవం ప్రారంభించి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ అనేది అనేక మంది భక్తులకు ఇక్కడ విరివిగా మేము మరియు మా గురుభవనుల ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత విశేషంగా మేము జరిగింది. మరి ఈ యొక్క ఉత్సవాలని సుమారుగా 31 సంవత్సరాల నుంచి కూడా మేము నిర్వహిస్తున్నాం. అనకాపల్లి పరిసర ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది శ్రీ గంగపరదేశమ్మ భవన భక్తుల ఆశ్రమం చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ యొక్క ఆశ్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి మా గురుభవాని మద్దాల శ్రీ గారికి మా యొక్క గంగపరదేశమ్మ భవన భక్తుల ఆశ్రమం ద్వారా మేము అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈరోజు ముగింపు సందర్భంగా మరి భారీగా అమ్మవారి ఊరేగింపు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి నిర్వహించుకొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలని ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి ఈ యొక్క ఊరేగింపు అంతా అనకాపల్లి గౌరపాలెం పురవీధుల గుండా ఊరేగించి మెయిన్ రోడ్డు మీదుగా మరి కొప్పాక దగ్గర ఉన్న ఏలేరు కాలంలోని అమ్మవారి నిమజ్జన మహోత్సవం కార్యక్రమం ఈ రోజు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అశేషంగా భక్తులందరూ కూడా ఇక్కడ విరివిగా ఇచ్చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. క్యాంపు కార్యాలయం తేటగుంట పితృవియోగంలో ఉన్న ప్రముఖ న్యాయవాది యనమల సతీష్ ను మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరామర్శించారు. తొండంగి మండలం ఏవీ నగరంలో యనమల నాగరాజు మృతి చెందారు. ఇవాళ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏవీ నగరం వెళ్లి నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. యనమల నాగేశ్వరరావు, యనమల రాజేష్, యనమల పెదబాబు, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, అంకంరెడ్డి రమేష్, బద్ది రామారావు తదితరులు నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనమల దివ్య సుపరిపాలనకు జై కొడుతున్న వైసీపీ శ్రేణులు, పోటాపోటీగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు. నర్సీపట్నంలో మహారాజా కోఆపరేటివ్ నూతన బ్రాంచ్ ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ధనుర్మాసోత్సవాలకు అంకురార్పణ, సత్యదేవుని సన్నిధిలో మెట్లోత్సవం. రాజమండ్రిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయం ప్రారంభించిన కాశీభట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.